అన్నమా విషమా ఇది ఎంత విడ్డూరం అంటే చూసిండే మనం నారాయణపేట జిల్లా మాజనూరులో ఆ మధ్య ఓ 10 రోజుల కింద ఇక ఆహారం తిని అది కలుషితమైందని చెప్పేసి చాలామంది పిల్లలు కూడా హాస్పిటల్ పాలైనటువంటి నేపథ్యం ఉంది. వాంతులు విరేచనాలతోటి ఇక హాస్పిటల్ పాలైతే అయ్యిండ్రు. ఆ ఘటన మరవక 10 రోజులు కూడా కాలే కానీ మళ్ళా అక్కడే ఫుడ్ పాయిజన్ అయిందంట. ఎంత నిర్లక్ష్యం అని చెప్పాలి. పోయినసారి ఘటనలో బాధ్యుల్ని సస్పెండ్ చేసినా, చర్యలు తీసుకున్నా, ట్రాన్స్ఫర్ చేసినా మళ్ళీ అట్లాంటి పరిస్థితి దాపరిచిందంట. మిడ్ డే మీల్లో వంకాయ కూర సాంబార్తో భోజనం తిన్న 40 మంది విద్యార్థులు విరేచనాలు, తలనొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ఆసుపత్రితో పాటు మక్తల్లోని మరో హాస్పిటల్కి తరలించిండ్రంట. ఇక తల్లిదండ్రి పిల్లల్ని స్కూల్కి పంపాలంటే కూడా భయపడుతున్నారంట. అయితే ఇక్కడ అదే స్కూల్లో మరి టీచర్లు తిన్నారంట. టీచర్లకు ఏం కాలేదంట కానీ మరి పిల్లలకైతే ఇట్లాంటి పరిస్థితి అయితే వచ్చిందంట. నిజంగా మరి ఏం జరుగుతుందనేటువంటిది పరిశీలన, విచారణ అయితే జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే వారం 10 రోజుల్లోనే మళ్ళీ రెండోసారి ఈ ఘటన రిపీట్ అయింది అంటే తొలిసారి జరిగినప్పుడే దాని మీద నిజంగా విచారణ జరిగి అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందనేటువంటిది నిగ్గు తేలాల్సిన అవసరం అయితే ఉండే. తర్వాత మళ్ళీ అక్కడే అదే ప్లేస్లో మళ్ళీ 10 రోజుల్లో జరిగిందంటే మాత్రం కంపల్సరీ ఇది అలసత్వం, నిర్లక్ష్యం అనే చెప్పాలి. అయితే కొన్ని రీజన్స్ అయితే చెప్తున్నారు. టీచర్లు కూడా తిన్నారు, వాళ్ళకేం కాలేదు అన్నటువంటి మాట చెప్తున్నారు. పిల్లలు పెద్దోళ్ళ సెన్సిటివిటీ డిఫరెంట్ అయితే ఉంటుంది. రెండోది ఏంటంటే మరి పక్కన ఏదో చాక్లెట్లో లేకపోతే పిప్పర్మెంట్లో తిని దానివల్ల కూడా ఇట్లా అయ్యిందని అంటున్నారు. కానీ 40 మంది పిల్లలు ఆడనే తిని ఈడొచ్చి ఇది తిన్న తర్వాత అయితే కాదు కదా. సో దీని మీద ఏదో సాకులు చెప్పకుండా అంటే ఎవరైనా జనం నమ్మేటట్టు కూడా ఉండాలి. 40 మంది ఆడ పిప్పర్మెంట్లు తిని ఈడొచ్చి వచ్చి వాంతులు బేదులు అయితే కాదు కదా. సో కంపల్సరీ ఇట్లాంటి వాటివి పునరావృతం కాకుండా, ఎందుకంటే ఆల్రెడీ మొన్న జరిగినది అదే పెద్ద ఇష్యూ అయినటువంటి నేపథ్యంలో ఇంకా జాగ్రత్త ఉండి ఎందుకంటే ఆ ఘటన జరిగిన 2-3 రోజులకి మళ్ళీ అన్నంలో పురుగులు వచ్చినాయి. పిల్లలు మేము దినమని చెప్పేసి ఆందోళన చేసినటువంటి నేపథ్యం ఉంది. అట్లాంటి పరిస్థితుల మళ్ళీ 10 రోజుల్లోనే ఈ ఘటన రిపీట్ అయ్యి 40 మంది పిల్లలు మళ్ళీ వాంతులు విరేచనాలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే మనం చూస్తుండే నిన్న వాకిండి హాస్టల్ సంబంధించినటువంటి ఓ పాప చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఆమె విషయంలో కూడా ఆమెకి పూర్వపరంగా ఇక అనారోగ్య ఇష్యూలు ఉన్నాయన్నటువంటిది అధికారులు చెప్తున్నటువంటిది ఈరోజు ప్రతిపక్షాలు అయితే లేదనుకుంటే తల్లిదండ్రులు అయితే కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఘటనలు జరిగినప్పుడు ఎందుకంటే ఒక విద్యార్థి ఆ 40 మంది సరే నిజంగానే హెల్త్ ఇష్యూ ఉండొచ్చు, కానీ ఇక్కడ స్టార్ట్ అయిన ఇష్యూ అనేటువంటిది సివియర్గా పోయేటువంటి పరిస్థితులు అయితే ఉంది. సో ఆ ఇష్యూ తోటే అంటే ఆ రోజు కలుషిత ఆహారం తినకపోయింటే, ఆ ఇష్యూ రాకపోయింటే ఆ పాప హాస్పిటల్కే పోయేది కాదేమో కదా. సో ఉన్నదానికి ఇంకొంచెం ఒకటి తోడై ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఆ పాప చనిపోయింది అన్నటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏమిచ్చినా పొలం ఇచ్చినో, ప్లాట్ ఇచ్చినో, లేకపోతే జాబ్ ఇచ్చినో చనిపోయిన పాప అయితే తిరిగి రాదు. కాబట్టి ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు కంపల్సరీ ఘటనలు జరగక ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. ఇట్లాంటి వాటి మీద, హాస్టళ్ళ మీద, విద్యార్థి మీద, స్కూళ్ళ మీద లేదనుకుంటే ఇట్లాంటి ఘటనల మీద ఇక అలసత్వం ప్రదర్శించకుండా ఫస్టే రియాక్ట్ అయితే ఇట్లాంటి ఘటనలు అయితే పునరావృతం కావు. కాబట్టి ప్రభుత్వం వీటి మీద కఠిన చర్యలు అయితే తీసుకొని ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటుందని అయితే భావిద్దాం.